హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేను చూపిస్తున్నాను. నేను మజ్జిగతో ఉప్మా చేశానండి. చాలా బాగా వచ్చింది. మజ్జిగతో ఉప్మా ఏంటి అనుకుంటున్నారేమో, ఒకసారి ఇలా ట్రై చేయండి. మజ్జిగ ఉప్మా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. రెగ్యులర్గా చేసుకునే ఉప్మాలు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుందంటే చెప్పలేము, తిన్న వాళ్ళకే తెలుస్తుంది అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం ఏంటంటే ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకుని దాంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, టమాటా, కొత్తిమీర, ఉప్పు అన్నీ కూడా ఇందులోనే వేసేసేయండి. అండ్ ఒక కప్పు మనం గోధుమ తీసుకున్నామంటే 2 కప్పులు వాటర్ వేయండి. 2 కప్పులు వాటర్ వేసిన తర్వాత ఇక్కడే మనం బాగా పలుచగా కలిపేసి పెట్టేసుకుందాము. మజ్జిగలోని టమాటా ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి ఊరి కూడా ఉప్మాకి మంచి టేస్ట్ ఇచ్చాయి. తర్వాత మూకుడు తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని దాంట్లో పల్లీలు, జీడిపప్పు 2 వేయించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఉప్మాకు కావాల్సిన పోపు అంతా కూడా ఇందులో వేసేసి వేయించేసేయండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేయించేసేయండి. ఇది వేగిన తర్వాత మనం 1 కప్పు గోధుమకు తీసుకున్నాను. గోధుమకు ఇందులోనే మజ్జిగ వేయకుండా వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించండి. వేయించడం వల్ల పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది ఉప్మా కూడాను. సో ఇది వేసిన తర్వాత నేను ఒక పించ్ ఆఫ్ పసుపు వేసాను. మీకు ఇష్టమైతే వేయండి, లేకపోతే లేదు, స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎల్లో కలర్గా బాగా ఉప్మా కనిపిస్తుంది. ఇది వేయించిన తర్వాత కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, ఇందులో వేసుకుని అట్లా తిప్పుతూనే ఉండండి. ఒక 3 to 4 మినిట్స్ తిప్పుతూనే ఉండండి. మన దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం దగ్గర పడితే చాలు. అండ్ ఈ ఉప్మా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసాక పైన ఒక స్పూన్ నెయ్యి వేయండి. తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు ఉంది కదా, ఇది కూడా వేసేసి అండ్ మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా పైన జల్లేసుకోండి. అంతేనండి ఉప్మా, టేస్టీగా మజ్జిగ ఉప్మా. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.